ఇప్పుడు ప్రజలే చేసిన కేటీఆర్ గారి వాక్యాలు అది ఆయన సొంతంగా చేస్తుర్రు. కానీ ప్రజలకి అయితే అన్ని అనుభవం ఉంది. ఈ 1 ఇయర్లా మా రేవంత్ రెడ్డి గారు చేసిన మొత్తం పాలన ఎట్లా నడుస్తుందంటే ప్రజలకి మొత్తం రేషన్ కార్డ్ గురించి కూడా మనకు ప్రజలకి పోయి డోర్ టు డోర్ విజిట్ చేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి గతంలో మనకు రైతుల గురించి కూడా కొద్దిగా వాళ్ళు ఎదురుగా మాట్లాడితే మన రేవంత్ రెడ్డి గారు అది కూడా రైతులకి కూడా హామీ ఇచ్చిన హామీ తీర్చిరు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అంటే ఒక 1 మ్యాన్ ఆర్మీ 1 మ్యాన్ డిసిషన్ అని తీసుకుంటే వాళ్ళకి ఏదంటే ఎదుటోటలు దానికి వాళ్ళు దీనికి ప్రతి మాటకి రేవంత్ రెడ్డి సార్ చేసే వాక్యాలకి రివర్స్ తీసుకుంటారు వాళ్ళు. రేవంత్ రెడ్డి పాలన మేము కాదు ఊరికి ప్రతి ఊరికి ప్రతి పంటలకి ప్రతి రైతులకి తెలుస్తుంది. వాళ్ళకి మళ్ళా రైతు భూమి రైతు పథకం అనే మళ్ళా వాళ్ళకి సదుపాయాలు కూడా ఎట్లా నడుస్తుందంటే మేము కాదు మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే తెలుస్తుంది. మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు ఎదురుగా చెప్తుర్రు. కానీ ప్రజలకి తెలిసింది. ప్రజలు తెలిసి ఎక్కడ ఊర్లలో పోతే కూడా మైనారిటీస్కి కానీ గతంలో మీరు చూసిర్రు క్రిస్టియన్కి కానీ మైనారిటీ కానీ ప్రతి కులానికి రేవంత్ రెడ్డి నడుపుతుర్రు సార్. ఇంకా మైనారిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు రైతులు కూడా సపోర్ట్ చేస్తుర్రు, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తుర్రు. ఇన్ ఫ్యూచర్ 1 ఇయర్లో మేము మీకు మొన్నటి దాకా బహదూర్పులా ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయింది. అది కూడా మీ దృష్టిలో తీసుకువచ్చారు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సార్ చేసే ప్రతి హామీకి కరెక్ట్ చేసే పని 200% ఆయన నిలబడే మాట ఉంటుంది. అది కట్టుబడే మాట ఉంటుంది. మా ప్రభుత్వం ఇంకా గతంలో 4 ఇయర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది మీరు కూడా చూస్తున్నారు. ఏమేమి డెవలప్మెంట్ అవుతుంది సిటీలో మొత్తం మేము చెప్పే అవసరం లేదు. ప్రజలకి మొత్తం కళ్ళునున్నాయి, తెలివి ఉంది. స్టూడెంట్స్కి వాళ్ళకి అందరూ మాతోని సహకరిస్తున్నారు. ప్రజల గురించి సహకరిస్తున్నారు. నేను కూడా ప్రజలకి ధన్యవాదం ఇస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి సార్ పాలనకి కూడా ధన్యవాదం ఇస్తున్నాం. మా సార్కి ప్రజలు మొత్తం ఆశీస్సులు ఉన్నాయి. ముంగట పోతున్నాం మా సార్. తెలంగాణ డబ్బులు అనేసి ఇక సోనియా గాంధీకి ఢిల్లీకి మూట కట్టడానికి సరిపోతుంది రేవంత్ రెడ్డి గారిది. ప్రజలకి అసలు ప్రజల్ని పట్టించుకునే లే అది వాక్య అది మొత్తం ఫాల్స్. అది ఓన్లీ నెగ్లెక్ట్, ఓన్లీ ఫాల్స్ మాటలు. రేవంత్ రెడ్డి సార్ అనే ఒక మనిషి ఆయన ఎట్లా తీసుకువచ్చిండు కాంగ్రెస్కి, ఎట్లా పైకి వచ్చింది ప్రజలకి అంతే తెలుసు. సోనియా మేడం గురించి ఎదురుటోటలు మాట్లాడతారు. ఆ వేస్ట్ మాటలండి. ఆ మాటలకి ప్రభుత్వమే వాళ్ళకి వచ్చే ఫ్యూచర్లో దెబ్బ తీసి ఇస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.